ఏదైతే కావాలనుకున్నారో ఖచ్చితంగా ఇక్కడ 100 మంది పిల్లలు వాళ్ళ గోల్ ఖచ్చితంగా చిన్నారి మన ఎమ్మెల్యే గారి పక్కన విద్యా యజ్ఞం డైరెక్ట్గా ప్రతి సంవత్సరం రాబోయే 500 మాట ఇస్తే వెనకడుగున వేయని నైజాన్ని తన బిడ్డకు జరిగిన పట్టాభిషేకం తన నియోజకవర్గంలో ప్రతి బిడ్డకు జరగాలని దేవుణ్ణి చూస్తున్న వరాన్ని ఒంగోలు నియోజకవర్గ తెలుతాం గారు మీరన్న ఒక మాట ఫాస్ట్గా రావాలి ఫాస్ట్గా. నెక్స్ట్ శ్రీహాస్ ఆల శ్రీహాస్. ఉంటే మీ ఫోటో చేతుల్లో ట్రస్ట్ పైన మీకున్నటువంటి ప్రేమ అనన్న సామాన్యం మీ యొక్క బలమైనటువంటి దిశానిర్దేశంతో మీరు ముందు 5 సంవత్సరాలలో 500 మందికి విద్యా కుసుమాలుగా తయారు చేయడానికి విజ్ఞాన జ్యోతులుగా తయారు చేయడానికి Long live, long live. Long live, long live. వాళ్ళందరికీ 10th వరకు మన ట్రస్ట్ వాళ్ళే చదివిస్తుంది. ఇప్పుడు 6th, 7th, 8th, 9th, 10th ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవరు కూడా ఒక తల్లిదండ్రులు వాళ్ళని చదివించడం వరకు మీ బాధ్యత, వాళ్ళ డిసిప్లిన్లో పెంచడం మీ బాధ్యత. అది తప్పితే క్లాసులకు వెళ్తున్నారా లేదా అవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మిగతాదంతా కూడా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అదేవిధంగా కాలేజీ స్కూల్ ఫీజు కానీ షూస్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కూడా ట్రస్ట్ భరిస్తుంది. మీరు బాగా చదివించండి, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూస్తారని చెప్పి కూడా తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకుండే విలువ చాలా అవసరం, రాబోయే రోజుల్లో ఇంకా అవసరం. కాబట్టి మేము కూడా ఎంతో ఖర్చు పెడుతున్నాం. కొంతమంది కన్నా మనం ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇంట్లో మాట్లాడేటప్పుడు మన పిల్లలు కానీ వీళ్ళు కొంతమందిని చదివిద్దామని చెప్పిన తర్వాత పోయినసారి మన అర్చనీ కాలేజీలో పెట్టినప్పుడు చాలామంది వచ్చారు. ఆ రోజు 1800 మంది అటెండ్ అయ్యారు. ఫస్ట్ వీళ్ళు 50 మెంబర్స్ అనుకున్నారు. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత ఇంతమంది అటెండ్ అయ్యారు, 50 కాదులే 100 చేద్దామని చెప్పి అప్పుడే 100 మెంబర్స్ అని అనౌన్స్ చేశాం. లాస్ట్ ఇయర్ 6th క్లాస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా 100 మెంబర్స్కి అన్నీ కూడా చేశారు ట్రస్ట్ ద్వారా. ఆ తర్వాత ఈ ఇయర్ కూడా వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు, 7th క్లాస్ కూడా. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా 6th క్లాస్కి వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు 200 మెంబర్స్ని ఈ ఇయర్ మనం చదివిస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆల్మోస్ట్ ప్రయాణము మనకి 40 lakhs 100 మెంబర్స్కి, అదేవిధంగా 200 మెంబర్స్కి ఈరోజు దగ్గర 80 lakhs ఖర్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా 100 మెంబర్స్ని తీసుకుంటాం. ఆ తర్వాత ఇయర్ 100 మెంబర్స్, 500 మెంబర్స్ని మేము కట్ ఆఫ్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం. 500 మెంబర్స్ని వాళ్ళ 10th వరకు చదివించాలి. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తల్లిదండ్రులకి భారం కాకుండా మన సాయం ఏదో విధంగా కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈసారి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళనే సెలెక్ట్ చేశారు. 70% వచ్చిన వాళ్ళందరూ కూడా 95 మంది ఉన్నారు. దాంట్లో బాయ్స్ 55 మెంబర్స్ ఉన్నారు, అదేవిధంగా 42 గర్ల్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా నేను చెప్పేది ఒకటే, టైం ఎక్కువైంది కాబట్టి బాగా చదివించండి, పిల్లల్ని మానిటరింగ్ చేయండి, మంచి క్రమశిక్షణలో పెంచండి. అదేవిధంగా ఏదోలే వాళ్ళు చేస్తున్నారులే మనం ఇంకేముందిలే అని చెప్పేసి మాత్రం అనుకోవద్దు.
వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ క్లాస్ టీచర్స్ ఎట్లా ఉంది అనేది కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మేము కూడా ట్రస్ట్ ద్వారా కూడా మేము కాలేజెస్ స్కూల్స్లో మానిటరింగ్ చేస్తాం. ఆల్రెడీ ఆ కరస్పాండెన్స్ కానీ అదేవిధంగా వాళ్ళందరికీ కూడా చెప్పాము, ఆ ప్రిన్సిపాల్కి వాళ్ళందరికీ కూడా మన ట్రస్ట్ ద్వారా వచ్చే పిల్లల్ని ప్రత్యేకించి వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. కాబట్టి అందరం కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళు బాగా చదివి ముందుకు రావాలనేదే మా ఇంటెన్షన్ అని చెప్పి కూడా మాకు తెలియజేస్తూ, దీంట్లో మన రవి గారు అయితే పూర్తిగా పోయినసారి కానీ మొన్న కానీ అన్నీ కూడా వాళ్ళ కాలేజీలో పెట్టి ఎగ్జామ్ పెట్టడం కానీ ఇవన్నింటిలో ఆయన మెయిన్ పాత్రధారిగా మన అశ్విని రవి గారు ఉన్నారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన మదన్ కానీ అదేవిధంగా వెంకటేశ్వర గారు అందరూ విధంగా ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. ముందుగా సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా కష్టపడి చదువుకొని మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో పెద్దయ్యాక అందరూ కూడా మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అండి ముందుగా టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ, సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండరు కాబట్టి. అండ్ ఇలాగే మీరు ఇంకా మంచి మంచి పొజిషన్స్కి